దీపపు కాంతుల మిలమిల మెరయగా లక్ష్మీ కళతో విలసిల్లా చూచిన వారే బలిరాయనగా భూతల స్వర్గం నిర్మించే వకులామాత వెంటరాగా నగర ప్రవేశమే చేసెనుగా. దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయే వకులామాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులడిగే, పెండ్లి పనులకు ఆజ్ఞను ఇమ్మో, ఎవరిని పిలవాలో తెలుపు తల్లి. 14 లోకాలు పిలువుము తండ్రి, అందరూ నీదు బిడ్డలు కాదా, పేద గొప్ప భేదము లేదు, దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. శ్రీనివాసుడే మనసును తలవగా గరుక్మంతుడే అరుదెంచే, 14 లోకాలు పంచరమ్మని శుభలేఖలనే అప్పగించే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా, 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. దేవదూతలు అందరూ వచ్చి పెండ్లి పనులే పురమాయించే, ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులెన్నో దిద్దినారు, కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు, ఒక్కమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు. వరుణదేవుడే పన్నీరు చల్లగా, వాయుదేవుడే గంధాలు రాయగా, కుబేరుడంతట పట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే. దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్ళి పెద్దగా నిలచెనుగా, యక్షుడులెల్లరు గానము చేయగా, నాగకన్యలే నాట్యము చేసెను. అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగా సంకల్పించి, గాడి పొయ్యలు భగభగమండి క్షణములో అన్నీ చేసెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా, 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. భారులు తీరిన వంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి, చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి, గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి, కూరలు అన్నీ ఘుమఘుమలాడగా అప్పడాలనే వేయించే. పాకము పట్టి అరిసెలు వండి నేతితో సున్ని ఉండలు కట్టి, విందు భోజనమే పసందుగాగా బంధువులంతా అరగించే. పెండ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠమునియే పురోహితుడుగా, భజాలు మృగం సన్నాయి ఊదంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి, రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసునే కూర్చోపెట్టి, అరుంధతియే ముందుకు వచ్చి పెండ్లి కొడుకును చేయసాగే. వెంకటేశుని చరితము వింటే